జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. గాంధీని వెంటనే ప్రజాస్వామ్యాన్ని గాంధీని వెంటనే ప్రజాస్వామ్యాన్ని మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని, నాయకత్వాన్ని, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం, 5 గంటలకే పోలీసులు ఇళ్లలోకి రావడం, అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా హరకపూడి గాంధీ ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫామ్ మీద, కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి, అపోజిషన్ సూచించినటువంటి వ్యక్తికి పిఎస్ఎస్ ఇవ్వాల్సినటువంటి, అంటే కేసీఆర్ గారు అపోజిషన్ లీడర్, ఆయన చెప్పినటువంటి వ్యక్తికే ఈ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా హరకపూడి గాంధీకి రేవంత్ రెడ్డి గారు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అదే వ్యక్తి మేము అపోజిషన్ వ్యక్తికి ఇచ్చినామని చెప్పడం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులు, వాళ్ళు చేసిన తప్పును ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలలోకి తీసుకెళ్తే అదే కౌశిక్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఒక 300 మందిని పెట్టుకొని ఒక ర్యాలీలో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ యొక్క ఇంటి యొక్క అద్దాలు ధ్వంసం చేసి కోడిగుడ్లను పట్టుకొని, టమాటాలు పట్టుకొని, రౌతులు పట్టుకొని, కంకర రౌతులతో దాడి చేస్తే వాళ్ళ ఇల్లంతా ధ్వంసమైంది. వెంటనే కౌశిక్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ పోలీసులకు ఇస్తే మరి దాడి చేసినటువంటి హరకపూడి గాంధీ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అది అక్కడికే సమస్య పోయేది. అదే కాకుండా మా హరీష్ రావు గారు పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తనం కనిపించింది. అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా దింపి, రోడ్ల వెంట దింపి లాస్ట్కి తీసుకెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ 3 గంటల వరకు కూడా ఆయనతో పాటు కొన్ని వేలాది మందిని నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ వెంటనే హరకపూడి గాంధీని మేము అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి విధంగా అనేక అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచినటువంటి ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తిని ఇవాళ పార్టీ ఫిరాయించడంతో పాటు, దాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇవాళ ఆ వ్యక్తికి అనైతికంగా రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ ఇవాళ పిఎస్సి చైర్మన్ ఇచ్చి ఆ ఇచ్చిన దాన్ని ప్రశ్నించినందుకు సదరు ఇవాళ ఎమ్మెల్యే మీద ఇవాళ దాడికి పాల్పడడం అనేది, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దాడికి పాల్పడడం అనేది నిజంగా ఈ చర్యను తీవ్రంగా ఇవాళ తెలంగాణ ప్రజలంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం పోలీసులని అడ్డుపెట్టుకొని ఇవాళ గూండా రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో నడుపుతా ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేటువంటి విధంగా, ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులన్నీ మరలిపోయేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న జరిగినటువంటి చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినటువంటి హరకపూడి గాంధీ గారి అనుచరుల్ని వెంటనే అరెస్టు చేయాలని,
ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ఇవాళ ఏదో జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో దాదాపు వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంత్ర రాజ్యంలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితిలో ఇవాళ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడంలో ఎట్లాగైతే పోలీసుల్ని వినియోగించుకున్నారో అట్లా ప్రజల సమస్యల్ని ప్రస్తావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది. నిరంకుశత్వాన్ని ప్రోత్సహించినటువంటి ఏ నియంత కూడా కాలగర్భంలో కలిసిపోయాడు తప్ప ప్రజల కోసం పనిచేసే వాళ్ళతోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ భారత చరిత్రలో ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో అదే గతి నియంత్రణకు పట్టినటువంటి గతే పట్టబోతా ఉన్నది. అదేవిధంగా